నిన్నటి నుంచి ఈ రోజు వరకు జరిగిన మొత్తం న్యూస్ జస్ట్ ఇన్ 60 seconds. తెలంగాణ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసింది హైదరాబాద్ మెట్రోని ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోది ఫుల్ కంట్రోల్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉండబోతుంది. హైదరాబాద్ మెట్రోది phase 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు phase 2 స్టార్ట్ అవ్వబోతుంది. phase 2A 76.4 కిలోమీటర్, అలాగే phase 2B 86.1 కిలోమీటర్ ఉండబోతుంది. దీని మొత్తం కాస్ట్ 40,000 కోట్ల కంటే ఎక్కువ ఉండబోతుంది. ఈ రోజు బీఆర్ఎస్ లీడర్స్ అందరూ అసెంబ్లీ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పే ఇష్యూస్ ఏంటంటే పోలీస్ కి ఫండింగ్ కరెక్ట్ గా అవ్వట్లేదు, 17,000 పోలీస్ జాబ్స్ ఇంకా కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కంప్లీట్ చేయట్లేదు అని బీఆర్ఎస్ లీడర్స్ అంటున్నారు. ఆంధ్రాలో అమరావతి క్యాపిటల్ గా మారాలి అని స్పెషల్ అసెంబ్లీ రిజల్యూషన్ ని పాస్ చేసింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సెషన్ ని బాయ్కాట్ చేసింది. అమరావతి క్యాపిటల్ గా ఉండడం కరెక్టా కాదా, దీని గురించి ఇంకా ఈ రెండు పార్టీస్ మధ్యలో గొడవలు అవుతూనే ఉన్నాయి. అమరావతి తర్వాత ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ మరొక స్మార్ట్ సిటీ మీద ఫోకస్ చేస్తుంది. అదే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. ఆల్రెడీ 350 కోట్లు ఈ సిటీ మీద స్పెండ్ చేశారు. దీని వల్ల ఫ్యూచర్ లా చాలా జాబ్స్ వస్తాయి, అలాగే చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది అని గవర్నమెంట్ అంటుంది. ఆంధ్రాలో ఒక స్టీల్ ప్లాంట్ కాంట్రవర్సీ మొదలైంది. ఈ స్టీల్ ప్లాంట్ వాల్యూ 1,00,000 కోట్ల కంటే ఎక్కువ. కానీ ఒక ఒడిశా పార్టీ, అదే బీజేడీ పార్టీ చెప్తుంది ఏంటి అంటే ఈ స్టీల్ ప్లాంట్ ముందు మహారాష్ట్రలో అంటే ఒడిశాలో ఈ స్టీల్ ప్లాంట్ ఉండాల్సింది, కానీ బీజేపీ వాళ్ళు దీన్ని చేంజ్ చేశారు. ఎందుకు ప్లేస్ చేంజ్ చేశారు అని బీజేడీ పార్టీస్ వాళ్ళు అడుగుతున్నారు. దీని వల్ల బీజేపీ మరియు బీజేడీ పార్టీ మధ్య కొంచెం క్లాషెస్ అవుతున్నాయి. ఇలాంటి డైలీ న్యూస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.